క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ క్రిస్మస్ ఆల్సో ఫర్ ఎవ్రీవన్. దేవుని సమాధానము మీకందరికీ కలుగునుగాక. రైట్, వాక్యంలోకి వెళదామండి. యెషయా గ్రంథము 62 అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. యెషయా 62 10-11 వచనాలు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరుచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన యొద్దనే ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. గుమ్మముల ద్వారా రండి రండి. ఈ చదవబడిన వాక్యం చదువుతుంటే ఇది ఎవరి కోసం అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న మన కోసం. నిజంగా మరి రక్షణ ఆయన యొద్దనే ఉన్నది. ఆయన బహుమానం తీసుకొని వస్తున్నాడు. అంతేకాదు ఆయన జీతం కూడా తీసుకొని వస్తున్నాడు. అంటే మనకేమర్థం అవుతుంది? ఖచ్చితంగా ఇది రెండవ రాకడకు మనల్ని సిద్ధపరిచే వాక్యంగా కనబడుతుంది. దేవునికి వందనాలు. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే క్రిస్మస్ ఆయన మొదటి రాకడను గూర్చిన ధ్యానాల్లో, సంతోషంలో, ఆ సిద్ధపాటులో ఉన్నాం ఫిజికల్ గా అన్నమాట. ఎందుకంటే ఆత్మీయంగా మనము ఆయన రాకడ అయిపోయింది, ఆయన వచ్చాడు, 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన వచ్చిన కార్యం ఏంటో మరి మనల్ని అందరినీ రక్షించడానికి తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని సమర్పించి రక్తం చిందించి ఆయన చేయవలసిన విమోచన కార్యము మనకి ఆయన ఇచ్చి రక్షణని ఇచ్చి వెళ్ళాడు. నిజమే, ఆయన మొదటి రాకడలో తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుణ్ణి ఏం చేశాడు? మనకి, లోకానికి ఆయన బహుమానంగా పంపించాడు. ఆ బహుమానం ఏంటో విప్పి చూద్దామా అంటే అవును, ఇప్పి చూడటానికి అదొక వస్తువు కాదు. మరి జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆయన వెలుగై ఉండెను, ఆయన నిజమైన వెలుగై ఉండెను. నాట్ ఆర్డినరీ వెలుగు కాదు, ఆయన నిజమైన వెలుగై ఉండెను. ఆయనను గురించి మరి మనం చదువుతుంటే మన యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మరి మనం చూస్తాం. ఇప్పుడు ఆయన రెండవ రాకడికి మరి మనం సిద్ధపడుతున్నాం. ఆయన ఇచ్చే జీతం తీసుకోవాలి, ఆయన ఇచ్చే బహుమానం తీసుకోవాలి. ఆయన ఇప్పుడు బహుమానంతోనూ జీతంతో కూడా ఆయన మన దగ్గరికి వస్తున్నాడంట. ఒకప్పుడు ఆయన పుట్టినప్పుడేమో ఆయన బహుమానంగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఇప్పుడు మనకి బహుమానాలు ఇవ్వడానికి, మనకి జీతం, మనం చేసిన కార్యాలకి, క్రియలకు తగ్గట్టుగా మరి ఆయన తీసుకొని వస్తున్నాడు అని చెప్పి మనకి ప్రకటన
జరుగుతుంది వాక్య ప్రకటన. ఈ ప్రవచనము మరి మొదటిగా ఆయన రాకడకు సిద్ధపరిచిన ఒక దూత, ఆయన గురించి మనకు తెలుసు. యెషయా గ్రంథంలోనే 40వ అధ్యాయము చూస్తే 3వ వచనం చదువుతున్నాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇది మరి మొదటి రాకడకు సంబంధించిన వాక్యంగా అరణ్యంలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎవరైనా? యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి నుంచి కూడా చూస్తే కూడా ఆదియందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా. అవును. తర్వాత 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 6వ వచనం చదువుతున్నా, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఆయన కూడా దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. ఆ మనుషుని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు. అందరూ ఏంటండి? అందరూ విశ్వసించాలి. ఏమి విశ్వసించాలి? వాక్యమును విశ్వసించున్నట్లు. అంతేనా? వెలుగయ్యున్న జీవము, ఆయననే జీవము. జీవము అనే మాట కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి, దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు యోహాను. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆ వెలుగు ఏ వెలుగు? 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఏదో గుంపులో కాదు, కుటుంబాలుగా కాదు, లేకపోతే ఇంకా ఏ రీతిగా కాదు. ఒక్కొక్కళ్ళని వ్యక్తిగతంగా ఆయన వెలిగిస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కళ్ళని పట్ల ఆయనకు ఒక ప్రణాళిక, ఒక్కొక్కళ్ళ పట్ల ఆయనకి ప్రేమ, ఒక్కొక్కళ్ళ పట్ల ఆయనకి శ్రద్ధ, ఒక్కొక్కళ్ళ కొరకు ఆయన తన ప్రాణాన్ని మరి సమర్పించాడు, రక్తాన్ని చిందించి. ఒక్కొక్కళ్ళని పాపాలను ఆయన మరి క్షమించిన దేవుడుగా కూడా మనకి ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కళ్ళకి మరి ఆయన లోకంలోకి వచ్చి ఒక్కొక్కడిని వెలిగిస్తున్నాడని వాక్యం చెప్తుందిగా. మరి నిజంగా మరి మనమందరం కూడా ఆయన ఇప్పుడు వెలిగించబడ్డ బిడ్డలం. మనము ఆయన అన్నాడు ఒక మాట కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట తనగా చెప్పుకున్నాడు యేసయ్య. ఈ 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం యోహాను సువార్తలోనే 12వ వచనంలో యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. వెలుగు వెలుగు అంటున్నాం కానీ వెలుగుకు ముందు ఒక మాట ఉంది. ఏంటిది? జీవపు వెలుగు. జీవమున్నది ఆ వెలుగులో. వాక్యం అంటే, వాక్యం ఏంటి? వాక్యమే దేవుడు. ఆ దేవుడు అంటే దేవుడి జీవం ఉంది. ఆ జీవమైన వాక్యం, జీవమయ్యున్న వాక్యం. వాక్యంలో జీవమున్నది. అందుకే మనతో మాట్లాడుతుంది వాక్యం. అందుకే మనల్ని స్వస్థపరిచేది వాక్యం. అందుకే మనల్ని సన్మార్గంలో నడిపించేది వాక్యం. అందుకే మన హృదయాల్లో నివసించేది వాక్యం. మనల్ని వెలుగులోకి మరి ఆ వాక్యం అందుకనే వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలుగును? వెలుగు కలుగును. బుద్ధి లేని వారికి బుద్ధి కలుగును.
సో ఎంతగా ఈ వాక్యంలో ఉన్న వెలుగు మరి లోకమంతటా ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహింపకున్నది అనే మాట కూడా ఇక్కడ మనం చదువుతాం యోహాను సువార్తలోనే. ఇక్కడే మొదటి 4-5 వచనాల్లోనే ఈ మాట మనకుంది. 5వ వచనంలో వెలుగు చీకటిలో ప్రకాశించిన అది గ్రహింపకున్నది. అంటే ఇప్పుడు వెలుగు మనం గ్రహించాలి ఆ వెలుగుని అంటే మన హృదయాలు సిద్ధపరచబడాలి. ఆ సిద్ధపరచడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యోహాన్ గారు. ఎలా సిద్ధపరుస్తున్నాడు ఆయన వచ్చి? అందరికీ ప్రకటిస్తున్నాడు. ఏమని? మారు మనసు పొందుడి, పాపమును పశ్చాత్తాపము పొందుడి, బాప్తిస్మము తీసుకోండి. అంటే మనము ఇవి హృదయాలు చీకటితో ఉన్నాయి. అంధకారంలో ఆయన వెలుగు ప్రకాశించెను అని ఉంటది. అంధకారం అంటే గాఢాంధకారం, పాపాంధకారం. అది పాపముతో నిండి ఉన్న లోకంలోనికి ఆయన నిజమైన వెలుగుగా, జీవపు వెలుగుగా ఆయన లోపలికి వచ్చాడు ఈ లోకంలోకి మానవుడిగా. మరి మనలోనికి కూడా ఆయన రావాలంటే మనము సిద్ధపరచబడిన హృదయాలైతే ఆయన లోపలికి రావడానికి. ఎలా సిద్ధపరచబడాలో హృదయాలను దేవుని తట్టు త్రిప్పుటకు మరి యోహాను గారిని ఆయన పంపాడు ఈ లోకానికి. ఆయన ఏమేం చేశాడో మరి ఒక్కసారి లూకా సువార్త మీరు తిరిగితే లూకా 1వ అధ్యాయంలో మరి ఆయన గురించి మనం చూస్తాం. వచ్చిన వాళ్ళు కూడా యోహాన్ని అడుగుతా ఉంటారు, నీవెవరు అయ్యా, మేము చెప్పాలి మమ్మల్ని పంపించిన వాళ్ళకి, నీవెవరు అని అంటే ఆయన మంచి అడ్రస్ చెప్పొచ్చు. ఆయన ఎవరనేది, ఆయన ఎవరని చెప్పొచ్చు. ఆయన మంచి అడ్రస్ ఉంది ఆయనకి. జకర్యా అనే యాజకుడు, ఎలిజబెత్ ఆమె కూడా మరి అహరోను వంశస్థురాలు. మరి అలాంటి ఒక దంపతులకు మరి లేక వృద్ధాప్యమందు దేవుని వాగ్దానముతో మరి నా జన్మను వాళ్ళకి ఇచ్చాడయ్యా నానని చెప్పడానికి ఆయనకి మంచి అడ్రస్ ఉంది, కానీ చెప్పలేదు అలాగా. ఆయన పుట్టడంతోనే పరిశుద్ధాత్మను, ఇక్కడ ఉంది 14వ వచనం, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఎంత గొప్ప ఆధిక్యత యోహానికి ఉంది చెప్పాలంటే. నేనెవరనుకుంటున్నారు అని చెప్పొచ్చు కదా, ఇన్ని ఆధిక్యతలు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఆయన ఎవరో మరి ప్రభువు దృష్టికే గొప్పవాడంట. మామూలు మానవుల దృష్టికి మనం గొప్పతనం కోరుకుంటాం, కానీ ప్రభువు దృష్టిలో మనం ఎలాగున్నామో ఆయన చూస్తున్నాడు. కాబట్టి మరి అట్లాంటి యోహాను గారు తన అడ్రస్ చెప్పమంటే ఏం చెప్పాడు? నేను అరణ్యములో ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం. అప్పుడు మైకులు లేవు కదా, ఆయన పోయి అరణ్యంలో చెప్పడం ఏంటా నాకు అర్థం కాలేదు మొదట. నిజంగా మరి అరణ్యములో ఏ మనుషులు అక్కడ ఉండరు, కానీ ఎంత గట్టిగా చెప్తానో కదా మరి బయట వాళ్ళకి వినపడేది. నిజంగా ఆయన తన శక్తినంతా ఉపయోగించుకొని గట్టిగా అరిసి చెప్పాడనమాట. చెప్పడం, ఇదిగో వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, రండి అని. అక్కడికి జనాలు వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు, ఇంకెక్కడి నుంచి వచ్చారు. అసలు వాళ్ళకి ఎలాగా దేవుని యొక్క పిలుపుని మరి వాళ్ళు విని వాళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళ పాపాలు ఒప్పుకోవడం, యోర్దాను నదిలో బాప్తీసాలు తీసుకోవడం, ఇవన్నీ కూడాను మరి ఆయన ఎంతగా దేవునికి సమర్పించుకుంటే అలాగా మనుషులే ఆయన దగ్గరికి అరణ్యంలోకి వచ్చారు. ఈయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన అసలు ఇంట్లో కూడా ఉండలేదు. ఆయన పోయి అరణ్యంలోనే ఉన్నాడు. తన అరణ్యంలో తనకి ఆయన ఉండగా వాక్కు ఆయన దగ్గరికి వచ్చెను అని మరి మనం చూస్తాం. నిజంగా మరి అంతటి గొప్ప యోహాను
ఆయన స్త్రీలు కనిన వారిలో ఎవరంట? యోహాను కంటే గొప్పవాడెవరు లేడు అని లూకా సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు యేసయ్యే ఆయన గురించి మరి సాక్ష్యం ఆయన చెప్తున్నాడు ప్రశంసిస్తూ. 27వ వచనం 7, 27, 28 చూస్తే, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవనిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవ్వడనో లేడు. అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవుని రాజ్యంలోకి వచ్చేటప్పటికి అతని కంటే మరి గొప్పవాడెవరు లేరు ఈ లోకంలో యోహాను కంటే అని ఉంది. కానీ మరి దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడంట, అంటే యోహాను కంటే గొప్పవాడంట. అంటే మనకు ఎలాగ అర్థమవుతుంది దేవుని రాజ్యానికి ఉన్న విలువ ఏంటి అని చెప్తున్నాడు యేసయ్య. అదే పరలోకాన్ని కోరుకోండి అయ్యా, పరలోకం అంటే అంత గొప్పది అని. ఈ లోకంలో స్త్రీలు కనిన వారిలో ఆయన కంటే గొప్పవాడు లేడన్నాడు కదా. కానీ పరలోకంలోనంటే అందులో పరలోకంలో కూడా క్లాసెస్ ఉన్నాయి. అల్పుడైన వాడంటే ఇక మరి జస్ట్ స్టాండింగ్ ఇన్ ద పరలోకంలో నరకానికి పోకుండా ఉంటే చాలు ప్రభు, పరలోకంలో నిలబడితే చాలు. మేము ఎక్కడో హతసాక్షులు మరి మరణాలు పొందిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది, ఆ తర్వాత ఇంకొక క్లాస్ అలాగా వస్తూ 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 అల్పుడైన వాడు కూడా పరలోకంలో ఉన్నాడు. అయితే అల్పుడైన వాని కంటే మరి గొప్పవాడు కాదు యోహాను అని చెప్తున్నాడు. అంటే పరలోకమే అంత గొప్పది అన్నిటికంటే. ఈ లోకంలో ఆయన గొప్పవాడే యోహాను చెప్పినప్పుడు, మరి పరలోకం ఎంత గొప్పదో అది చెప్పడానికి పరలోకంలో అల్పుడు అంటే నేను పరలోకం వెళ్ళాలి అని మనకు ఆశ పుట్టద్దు మరి, లేత నరకమే. పరలోకం రెండింటికి మధ్యన ఏమి లేదు, ఉంటే పరలోకం లేత నరకం. కాబట్టే మరి మనం సిద్ధపడి మనం ఇప్పుడు రెండవ రాకడ సమీపిస్తుంది, తీర్పు వచ్చేస్తుంది, జడ్జిగా రాబోతున్నాడు, ప్లస్ ఆయన బహుమానం చేతిలో ఉన్నది, జీతం మరి తీసుకొని వస్తున్నాడు, జాగ్రత్త మరి అని చెప్పినట్టుగా మనకి హెచ్చరిక. మనం పండుగ చేద్దాం, వద్దంటలేదు, పండుగ చేసుకుంటూనే మరి మనల్ని మనం ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి అంటే క్రీస్తు రాకడ సమీపించిన దినాల్లో ఉన్న మనము మరి యోహాను ఎలా సిద్ధపరిచాడు జనులను అంటే ప్రభు వైపునకు తమ హృదయాలను త్రిప్పటానికి ఆయన వచ్చాడు. నిజమైన వెలుగునకు సాక్షి. ఈ రోజు మన అంశం ఏంటని చెప్పలేదు కదా, నిజమైన వెలుగునకు సాక్షిగా వచ్చాడు. మనం చదివాం కదా ఆ మాట యోహాను సువార్తలో. ఆయన ఎవరని చెప్తున్నాడు ఇక్కడ 7వ వచనం చదువుతున్నా, యోహాను 1వ అధ్యాయం 7. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎవరు? యోహాను. ఆ వెలుగును అంటే నిజమైన వెలుగునకు సాక్షి ఈ అంశం. నిజంగా మరి మనం కూడాను ఆ నిజమైన వెలుగునకు సాక్షులంగా ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఎలాగా? యేసయ్య చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. మరి ఇంకేమన్నాడు? మీరు కూడా వెలుగై ఉండాలి అన్నాడు. ఇప్పుడు మనం అందరం వెలుగు అయిపోతామా యేసయ్యలాగా? మనమేమవుతాము? రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ వెలుగు. మనము ఆయన వెలుగుని మన హృదయాలు ట్రాన్స్పరెంట్ గా ఉంటే, లైక్ గ్లాస్, సూర్యుడు యొక్క కిరణాలు గ్లాస్ మీద పడితే ఇది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో దిక్కు మనకు కనబడుతుంది. అట్లాగా మనము దేవుని యొక్క వెలుగు మన మీదకి ప్రకాశింపబడటానికి మనలో ఏం ఉండకూడదు? పాపం ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, పగ, ద్వేషం, కపటం, కోపం, ఇవన్నీ కూడా శరీర కార్యాలు హృదయం నింపుకుంటే మరి పరలోకపు వెలుగుని మనము లోపలికి వెలుగు రాలేదు, ప్లస్ రిఫ్లెక్ట్ కూడా మనం చేయలేం.
అంటే ఒక వుడెన్ టేబుల్ ఉందనుకోండి, దానిలోకి వెలుగు ప్రకాశింపజేస్తాదా? అని అంటానికి ట్రాన్స్పరెన్సీ మన హృదయంలో ఉండాలి, యథార్థత మనకు ఉండాలి, సత్యం మనలో ఉండాలి, ప్రేమ మనలో ఉండాలి. అది కూడా దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ కాదు. అట్టి బిడ్డలంగా నీతి న్యాయము కపటం లేకుండా మరి యథార్థంగా సత్యము మనలో ఉన్నప్పుడు మనము ఆ వెలుగుని ఏం చేస్తాం? ప్రతిబింబింప చేస్తాం, రిఫ్లెక్ట్ అవుతుంది ఇతరులకు. కాబట్టి మనం అప్పుడు వెలుగు బిడ్డలమని, అంతవరకు కాదు మరి. కాబట్టి మరి మనం కూడాను దేవుని యొక్క వెలుగుని మనం రిఫ్లెక్ట్ చేస్తూ, ఎక్కడ రిఫ్లెక్ట్ చేయాలి మొదట? మరి అందరు పేరెంట్స్ కదా, అవును, మన కుటుంబంలో మన బిడ్డలకు మనం వెలుగుని ప్రకాశింపజేసే బిడ్డలంగా ఉండాలి. దేవునిని మరి తట్టు వారిని తిప్పగలిగే బిడ్డలంగా ఉండాలి. ఎలా తిప్పుతాము? ముందు మనం తిరిగినప్పుడే వాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తారు. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని ఏం చేస్తారండి? ఇమిటేట్ చేస్తారు. సో పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళు కూడా అదే చేస్తారు. ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రార్థనలో పాల్గొంటారు. వాళ్ళకి తెలుసు ఆ ప్రార్థనలో ఏ వాక్యం చెప్తున్నారు, ఏం కంటత వాక్యాలు చెప్తున్నారు, అది వాక్యము వాళ్ళ హృదయాలలో మనము విత్తబడేలాగా చెయ్యాలి. ఆ వెలుగులో వాళ్ళని మనం పెంచాలి, మన బాధ్యత. బిడ్డలను ఈ రోజుల్లో అందరు చెప్పే ఒక మాట, పిల్లలు మా మాట వినట్లేదు. పిల్లలు పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులను తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారు? ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెడుతున్నారు. వాళ్ళని చూసుకునేది లేదు, వాళ్ళకి రెస్పెక్ట్స్ లేవు, వాళ్ళకి ప్రేమలు లేవు, వాళ్ళని ఎలా పడితే అలాగా. అంతేనా? వాళ్ళు ఏమైనా కరెక్ట్ చేసేంత స్థితి తల్లిదండ్రులకు లేదు, అంత అధికారము లేదు, కరెక్ట్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఎందుకని? మొదట మనము దేవునికి మన హృదయాలను అప్పగించి సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుంటూ, అప్పుడు మనం వాళ్ళ కొరకు నిత్యము ప్రార్థనలో పోరాడుతూ, వాక్యంలో వాళ్ళని ఎదిగింపజేస్తూ, మనము వాక్యాన్ని చదువుతూ, అప్పుడే వాళ్ళ హృదయాలను దేవుని తట్టు త్రిప్పగలగాలి. యోహాన్ గారు చేసింది అదే. దేవుని రాకడకు ముందు సిద్ధపాటు ప్రజల యొక్క హృదయాలు తమ దేవుని వైపు తిరగాలి. అలాగే తండ్రుల హృదయాలు బిడ్డల వైపు, బిడ్డల హృదయాలు తండ్రుల వైపు తిప్పేవాడుగా యోహాను చెప్పబడ్డాడు. ఇప్పుడు నీవు నేను బాధ్యతనిచ్చాడు దేవుడు. బిడ్డల కొరకు మనమేం చేస్తున్నాం? వాళ్ళని వదిలిపెట్టేసి చదివిచ్చేసి ఒక సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు ఆడుకుంటారులే అని చెప్పి వాళ్ళని ఆ దారిని వదిలిపెట్టేద్దామా? రేపు లెక్క చెప్పాలి. జీతం తీసుకొని వస్తున్నాడు, ఆయన మనకి బహుమానం ఇవ్వడానికి వస్తున్నాడు. మరి ఇప్పుడు మన పరిస్థితి నిజంగా మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఏమాత్రం కూడా దేవుళ్ళో భయభక్తుల్లో పెంచే ఇదిలో లేరు. కానీ మనం ఇప్పుడు దావీదు గారిని చూద్దామా? దావీదు సొలొమోనికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీరు చూడండి. దినవృత్తాంతములు గ్రంథము 28, 29 2 అధ్యాయాల్లో కూడాను ఆ యొక్క రాచరికాన్ని ఆయన చేతికి హ్యాండ్ ఓవర్ చేయడంలో ఒంటరిగా కాదు సుమా. మొదటి దినవృత్తాంతములు 28 అధ్యాయంలో చూస్తే, అధ్యాయం అంతా మీరు టైం ఉంటే చదవండి, అప్పుడే గాని మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ అధ్యాయం అంతట్లో ప్లస్ 29వ వచనం కూడా చదివితే ఈ 2 అధ్యాయాలు మీకు దావీదు ఎప్పుడు ఎలా చేశాడు, ఆ ఒక రెండవసారి ఆయనకు అభిషేకం అంటే రాజుగా ఆయనని ప్రతిష్ఠిస్తాడు సింహాసనం మీద సెకండ్ టైం. ఆ టైంలో మరి గోత్రముల పెద్దలను, మొదటి వచనం చూడండి, మొదటి దినవృత్తాంతములు 28 మొదటి వచనం. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకు కుమారులకును
రాజునకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేనా సంబంధులైన పరాక్రమశాలులనందరినీ రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. ఇంతమందిని పిలిపించి పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి ఆయన తన సాక్ష్యం చెప్పుతూ ఒక సైడ్, దేవుడికి నేను ఒక మందిరం కట్టాలనుకున్నాను, కానీ నేను మరి చాలా యుద్ధాల వలన అనేకుల బ్లడ్ ఒలికించిన వాడను, రక్తం ఒలికించిన వాడను గనుక నన్ను కట్టొద్దన్నాడు దేవుడు. నాకు కలిగిన మరి కుమారుల్లో ఒక కుమారుణ్ణి ఆయన కోరుకున్నాడు. ఆయన నా తర్వాత ఆయన రాజుగా ఎన్నుకున్నాడు, అదే రాజైన సొలొమోన్ని. మరి ఇప్పుడు ఆయనకి బాధ్యతలు అప్పగిస్తున్నాను, ఆయన మందిరం కడతాడు అని చెప్తూ ఆయన 21వ వచనంలో 28వ అధ్యాయము 9-10 వచనాలండి. 28వ మొదటి దినవృత్తాంతములు 9-10 వచనాల్లో సొలొమోనుకి ఇన్స్ట్రక్షన్స్ మరి దావీదు గారు ఇస్తున్నాడు. తన కుమారుడు రాజు అయ్యాడు, అంతమంది ముందు ఎలాగ మాట్లాడుతున్నాడు తన కొడుకుతో అంటే చెప్తున్నాడు అనమాట. మీరు తర్వాత చదువుకోవచ్చు టైం మరి చూసుకొని. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. దేవుడిని ఎలాంటి దేవుడు మన దేవుడు అని చెప్తున్నాడు. హృదయాలను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. మనల్ని బాగా ఎరిగినవాడు దేవుడు, భయపడాల దేవుడికి అని చెప్తున్నాడు అనమాట. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ముందు ఆయనను తెలుసుకోకుండా సేవించడం కాదు, అక్కడ మనం చూడాలి. ఆయనను ముందు మనము ఎరిగి ఉన్న బిడ్డలముగా, తెలుసుకున్న బిడ్డలముగా, అప్పుడు మనము ఆయనకి సేవ చేయగలగము అని చెప్తున్నాడు. నువ్వు ఆయనని తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. ఎంతగా నువ్వు సమీపించి మరి ఆయనకి నువ్వు దగ్గరగా ఉంటావు, అంతగా నీకు ఆయన బయలుపరచబడతాడు అనే అర్థంతో ఆయన మరి చెప్తున్నాడు. ఎలాగ ఆరాధించాలో కూడా చెప్తున్నాడు. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. మనస్ఫూర్తిగా ఆయనని మనము వెతికిన ఎడల, అది ఆయనకు ఒక్కడికే కాదు, ప్రతి తండ్రి తల్లి బిడ్డలకు చెప్పవలసిన ఇన్స్ట్రక్షన్స్. నిజంగా మరి ఒక రాజు అయి నిలబడ్డాడు కొడుకు, ఆ కొడుకుకి అందరి ముందు కూడా మరి ఆయన రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు, పెద్దలను అప్పగిస్తున్నాడు. మొత్తం ఆయన సంపాదించిన బంగారము, వెండి, వస్తువులు అన్ని కూడా మరి ఆయన మందిరం కొరకు ఎంతో ఆయన ఏమంటారు, ఆయన రాళ్లను సిద్ధపరిచి, ఇంకా మరి చాలా విషయాల్లో దేవుని కొరకు ఆయన సిద్ధపరిచిన వాటన్నిటిని కూడా అందరి ముందు మరి కుమారునికి అప్పగిస్తున్నాడు. ఇస్తూ ఈ మాటలు ఆయనకి చెప్తున్నాడు అనమాట. ఆయనను వెతికిన ఎడల నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఈ మాట కూడా ఖచ్చితమైన మాట. ఎప్పుడైతే నువ్వు ఆయనని విసర్జిస్తావో మరి ఆయన నిన్ను కూడా త్రోసివేసే దేవుడు అని, ఆయనకు భయపడాలి అని, మరి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి. మరి అంతేకాదు, నువ్వు ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము అంటున్నాడు. మందిరంను నిన్ను కోరుకున్నాడు యెహోవా, కోరిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. భయపడాల్సిన పని లేదు, ధైర్యం వహించు. ఇలాంటివన్నీ మంచి మాటలు చెప్తూ ఆయనకి మరి రెండవసారి కూడా మరి ఆయనకి పట్టాభిషేకము చేసి సింహాసనం మీద కూర్చుండబెడతాడు దావీదు. నిజంగా మరి ఒక తండ్రిగా బాధ్యత. తను దేవుణ్ణి ఎంతగా ఆరాధించాడో మనకు తెలుసు, ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసు. అదే
భయభక్తులు తన రాజైన, మరి రాజు యథా రాజ తదా ప్రజ కదా. కాబట్టి రాజు కరెక్ట్ గా ఉంటే ప్రజలందరూ కూడా కరెక్ట్ గా ఉంటారు. అందుకే కుటుంబంలో తల్లి తండ్రి వారు కరెక్ట్ గా ఉంటే బిడ్డలు కూడా మరి దారి తప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన కంచె వేస్తారు, వాళ్ళకి బుద్ధి మాటలు చెప్తారు, వాక్యం చదివిస్తారు, వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళని ఎదగటానికి చిన్నతనం నుంచి కూడాను మరి వాక్యంతో వాళ్ళని మరి ఒక వైపున శరీరరీతిగా పోషించే తల్లిదండ్రులే, మరి అలాగే వాక్యంతో కూడా వాళ్ళని పోషిస్తూ మరి దేవుని తట్టు వాళ్ళని తిప్పి వాళ్ళ హృదయాలను దేవునికి సమర్పించి ఆ మార్గంలో వాళ్ళు నడుస్తూ కుటుంబాన్ని నడిస్తే, అట్లా అన్ని కుటుంబాలు నడిస్తే సంఘమంతా కూడా వెలుగుమయమే. మరి దేవుడు రానయ్యున్న దేవుడు రెండవ రాకడలో ఆయన వచ్చి మరి సిద్ధపడి ఉన్న పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉన్న సంఘమును ఆయన వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు. మరి అట్లాగా చిన్న బిడ్డల్ని పెళ్లి చేస్తారా? చెయ్యరు. అమాయకులంగా తెలివి లేకుండా మరి ఏ సిద్ధపాటు లేకుండా ఉంటే ఎలా జరుగుతుంది? ఆ వ్యక్తికి మరి పెళ్లి కుమార్తెకి సరి అయిన వయసు రావాలి, సరి అయిన జ్ఞానం రావాలి, సరి అయిన అండర్స్టాండింగ్ రావాలి, సరి అయిన భక్తి ఉండాలి. ఇవన్నీ కూడాను ఒక పెళ్లి కుమార్తెను ఊహించుకొని ఫిజికల్ గా ఆ రీతిగా అన్ని విషయాల్లో తను ఉంటది. అట్లాంటి మరి స్థితి ఆత్మీయంగా కూడా మనము ఎదిగినప్పుడు, అలా ఉన్నప్పుడు మరి మనం ప్రభు రాకడలో ఎత్తబడే సంఘములుగా మన సంఘం కూడా ఎత్తబడటానికి అది మనము సిద్ధపాటుగా ఇచ్చిన ఈ యొక్క మన ఆయుష్కాలము, మన ఆయుష్కాల పొడిగింపును బట్టి ప్రభువుకి వందనాలు స్తోత్రాలు మనం చెల్లిస్తూ, అవును దేవునికి ఏం చెల్లించాలండి? మనకిచ్చిన అవకాశానికి మనం ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి, చేసుకుందాము, సంతోషించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి దేవుణ్ణి, సువార్త ప్రకటించడానికి, పేదలను జ్ఞాపకం చేసుకోవడానికి మనకిచ్చాడు ఈ అవకాశం, మరొక క్రిస్మస్ చేసుకోవడానికి. దేవునికి మనం చెల్లించాల్సింది దేవునికి కృతజ్ఞత స్తుతులు మాత్రమేనా? కృతజ్ఞత అర్పణలు కూడా అంతేనా? మన హృదయాన్ని సంపూర్ణంగా మరి సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకోవాలి. ఆ ఒక్కరోజేనా? కాదు సుమా, మనకు ఒక్కరోజే క్రిస్మస్ కాదు, ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు రక్షణ దినమే, ప్రతిరోజు మరి మనకి సజీవ యాగంగా సమర్పించి ప్రతిరోజు మారు మనసు రావాలి, ప్రతిరోజు పశ్చాత్తాపం రావాలి. ఏ రోజుకి ఆ రోజు మనం ఏదో ఒక తప్పులో, ఏదో ఒక మాటలో, మరి చూపులో, ఆలోచనలో పొరపడుతూనే ఉన్నాము. కనుకనే మనము మరి అవి సరిదిద్దుకుంటూ మరి మనము దేవుని సన్నిధిలో మారు మనసు పొందుతూ రక్షించబడుతూ మరి అదే మరి మనం కూడా మరి దేవుని యొక్క నామాన్ని మన ద్వారా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు, ఇహపరములు, యుగ యుగములు మనం చెల్లిస్తూ, మన కుటుంబాలు చెల్లిస్తూ, అలాగా ఆయనని మహిమపరిచే బిడ్డలంగా మరి క్రిస్మస్ యొక్క సమాధానం, సంతోషము మనమందరం కూడా పొందుకొనిలాగున ప్రభు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడవగు తండ్రి, నీ ఘనమైన నామమునకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయా, నిజమైన వెలుగువి నీవు, నీకు సాక్షిగా ఈ లోకంలో మొదటిగా మరి యోహాను తన జీవితాన్ని ఏ రీతిగా నీ కొరకు ప్రజలను సిద్ధపరిచాడో నీ మొదటి రాకకు, ఆ రీతిగా ఇప్పుడు మేము నీ రెండవ రాకకు ప్రభువా మేము మా కుటుంబాలను, మా బిడ్డలను మేము సిద్ధపరచుకుంటూ అనేకులను నీ తట్టు త్రిప్పగలిగేవారుగా, అనేకుల హృదయాలను నీ తట్టు త్రిప్పగలిగే వారంగా నాయన మేము ఉండడానికి పరిశుద్ధాత్మదేవ మాపై నీ వెలుగు నాయన ప్రకాశింపచేసి ఆ వెలుగును మేము ఇతరులకు కూడా మరి ప్రకాశింపచేసే బిడ్డలముగా ఉండడానికి మా హృదయాలను యథార్థంగా నీతితో పరిశుద్ధతతో మీరు నింపి, పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపి ఈ పండుగను తండ్రి మేము జయకరముగా, మేము నీకు మహిమకరముగా, ఆనందకరముగా ఈ పండుగ మరి సంతోషాన్ని మేము అనుభవించుటకు
నిన్ను మహిమపరచుటకు ప్రభువా మాకిచ్చిన ఈ యోగ్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ నన్ను మమ్ములను నీ కృపాసనం మీద ఎత్తి పట్టుకొంచు నీ ఆశీర్వాదమునకి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.